టీసీసీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఉగాది ఉషోదయపు వసస్సులు అందరి జీవితాలలో నింపాలంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తాడేపూడి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపూడి నియోజకవర్గ ప్రజలకు విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ, పార్టీ శ్రేణులు. సౌత్రపేటలో పొంతులో ముస్లమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం రాత్రి జరిగిన జాతర మహోత్సవాలు పాల్గొన్న వడ్డీ రఘురామనాయుడు, బొలిశెట్టి రాజేష్, మారిశెట్టి అజయ్, మారెడ్డి బాబ్జీ. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మాజీ ఎమ్మెల్యే ఈలినాని. ఉగాది పురస్కరించుకుని బొలిసలమ్మ గుడిలో జరిగిన బొలిసలమ్మ ఉగాది మహోత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకున్న పట్టణ ప్రముఖులు. తాడేపూడి నియోజకవర్గ ప్రజలకు ఆదివారం ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది ఉషోదయపు వసస్సులు అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటానని అన్నారు. ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. తాడేపూడి నియోజకవర్గ ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ తెలుగు సంవత్సరంలో రాష్ట్రం నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ప్రక్కన వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కొలకలూరు ధర్మరాజు, బొద్దాని శ్రీనివాస్, వారింకి వీర్రాజులు ఉన్నారు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉగాది నూతన సంవత్సరంలో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ కూడా అభివృద్ధి పథంలో నడవాలని, ఈ సంవత్సరం అంతా అందరికీ మేలు జరగాలి. అలాగే రైతులకి పంటలు బాగా పండి కాలం కలిసి వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, చదువుకునే పిల్లలు కానీ అందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో మరి అభివృద్ధి సాధించి అందరికీ మేలు జరిగేలాగా ఆ అమ్మవారు కరుణించి అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంజాన్ నేపథ్యంలో శనివారం సాయంత్రం స్థానిక పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నా రాంపండు, షేక్ బాజీ, పద్మనాభుని మురళి, తాటికెల వీరన్న, ఆకాశపు స్వామి, ఎర్రబండి సతీష్, ముప్పుడి రమేష్, కిలాడి సాయి, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. खांदा खांदा लगा लो. ఈ పెద్ద మసీదు నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడే
గతంలో రంకిరెడ్డి సుబ్బారావు గారు అని ఆయన షెడ్ ఉండేది. ఇక్కడ లారీ ఫీల్డ్కు సంబంధించిన ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఉంటారు. మేము కూడా అదే ఫీల్డ్లో ఉండడం వల్ల మేము మనందరం ఒక మమాయికమై గత 45 సంవత్సరాలుగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి నివసిస్తూ ఉన్నాం. ఎక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఎప్పుడు కూడా అందరూ కలిసి ఉండే హిందూ ముస్లిం బాయ్ అనే పదానికి తాడేపల్లిగూడెం నెగటివ్గా చెప్పక తప్పదు. మరి అలాంటి తాడేపల్లిగూడెంలో మరి ముస్లిం సోదరులందరూ కూడా ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకుని మరి ఈవేళ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి నిజాయితీ కలిగిన వ్యక్తులతోటి మనం ఈవేళ సహజీవనం చేస్తాం. ఈవేళ మరి కొంతమంది పెద్దలు కొన్ని అడగడం జరిగింది. తప్పనిసరిగా రాజ్యసభ సభ్యుల ఫండింగ్ నుంచి అయినా సరే పిల్లలకు సంబంధించిన ఆ స్కూల్కి సహాయపడతామని చెప్పి, అలాగే మా వంతు పాత్ర మేము కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే చాలామంది సోదరులు అందరితో కూడా మనకి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే తెల్లారు లెగిస్తే మనతో వాళ్ళకి ఆ విధమైన మరి అవినాభావ సంబంధాలు ఉండడం జరిగింది. మా బాషా గారి దగ్గర మేము చిన్నపిల్లలు అనమాట. చెప్పాలంటే ఆయన ఏం చెప్తే అదే చేసిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం బాగా, ఎప్పుడు ఎటువంటి విభేదాలు లేకోకుండా మరి అందరూ కూడా హిందూ ముస్లిం బాయ్ అనే రకంగానే వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి రంజాన్ మాసంలో, ఈ పవిత్ర మాసంలో ఆ అల్లాహ్ని ఎంతో పవిత్రమైన హృదయంతో ప్రార్థిస్తూ ఉదయం నుంచి కూడా సాయంకాలం వరకు ఉపవాసం చేసి ఆ అల్లాహ్ యొక్క దీవెనలు మా అందరికీ కూడా అందించాలని, అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా కులమతాలకు అతీతంగా అందరూ సుఖంగా ప్రేమాభిమానాలతోటి మరి స్నేహభావంతో ఉండాలని చెప్పి మా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రతతోటి ఈరోజు ఈ రంజాన్ మాసంలో మరి అల్లాహ్ని ప్రార్థించడం, తద్వారా ఫలితాన్ని అంతటినీ కూడా మా అందరికీ అందించే విధంగా ఈరోజు మరి ఇక్కడికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం, తద్వారా ఇటువంటి దైవ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి ఆ అల్లాహ్ యొక్క దీవెనలు మాకు కూడా ఇస్తున్నందుకు, అలాగే మరి తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులందరినీ కూడా ఈ ఇఫ్తార్ విందులో భాగస్వామ్యం చేయడమే కాకుండా, ఏదైతే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుల్హన్ పదాలు కానీ, ఏదైతే కళ్యాణ వస్తు కానీ, అలాగే మన షాదీ ఖానాలకు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసింది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్థానిక 15వ వార్డు సౌత్రిపేటలో తణుకు రోడ్లో ఏలూరు కాలువ గట్టున గల పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం రాత్రి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామనాయుడు, సౌత్రిపేట యూత్ మారిశెట్టి అజయ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ, ఆకుల ధనశేఖర్, కొప్పిశెట్టి అంజిబాబు, మార్నిడి వెంకన్న, మారిశెట్టి సతీష్, ఉన్నమట్ల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తనయుడు బొలిశెట్టి రాజేష్, అడబాల రాము తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వక్తలు మాట్లాడుతూ అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. పట్టణంలో 15వ వార్డులో ఉన్న శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా ప్రజలందరి సమక్షంలో కమిటీ వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. విశ్వ
వసునామ సంవత్సరం ఉగాది ముందు అమావాస్య రాత్రి ఇవాళ ఉగాది అనేది ప్రారంభోత్సవం ఇవాళ రాష్ట్రంలోనే ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుద్ది. రేపు నుంచి కూడా అందరూ రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులు కావాలని, వ్యాపారస్తులందరూ మంచిగా సమృద్ధిగా ఉండాలని, పేటలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి నన్ను పిలిచిన కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే ఇక్కడున్న పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇక్కడ ఏదైతే ఇంత ఘనంగా చేస్తున్న కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే ఇక్కడున్న సౌత్రిపేట వాసులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే రేపు ఉగాది కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అటు బల్సలమ్మ అమ్మవారి ఆశీస్సులు కానీ, ఇటు పుంతల ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులు మన పట్టణ ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి, అలాగే మన ఎమ్మెల్యే గారికి మరింత అభివృద్ధి చేసే విధంగా ఆయనకి శక్తినివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిత్యం మీ సేవలో ఉండే, ప్రజల సేవలో ఉండే మన ఎమ్మెల్యే గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గత 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం 38వ సంవత్సరం మార్శెట్టి అజయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఎప్పుడు ఆ చల్లని తల్లి దీవెనలు ఎప్పుడు పేటలో ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి, పేటలో ప్రజలు బయటికి వెళ్ళి వచ్చే ప్రయాణాల్లో కూడా క్షేమంగా ఇంటికి రావాలని, ఆ అమ్మ దీవెనలు ఎప్పుడు ఉండాలనే ఆలోచనతో అమ్మ చల్లని చూపు ఉండాలని జాతర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతరలో ఎన్నో అంగరంగ వైభవంగా మేళతాళాలతో అమ్మవారి మందుగుండు సామాను, చక్కటి మందుగుండు సామానుతో అమ్మవారి వెలుగులు చూపిస్తున్న కమిటీ మెంబర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి 38వ జాతర మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున విచ్చేసిన సౌత్రిపేట పుర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఈ రాబోవు తెలుగు నూతన సంవత్సరాల నుంచి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి, ఈ పుంతల ముసలమ్మల ఆశీస్సులతోటి సౌత్రిపేట పుర ప్రజలందరూ కూడా ఆనందాలతో ఉండాలని చెప్పి, ఇక్కడి నుంచి కూడా అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎప్పటిలాగానే ఈ గుడికి ప్రధానంగా మాకు సహకరిస్తున్న ఒడ్డు రఘురామన్నకి కమిటీ తరఫున ప్రతి సంవత్సరం లాగానే ఆయనకి కమిటీ తరఫున సత్కరించుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి, అమ్మవారికి సేవ చేసే మరింత భాగ్యం అన్నయ్యకి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత 38 సంవత్సరాలుగా శ్రీ శ్రీ పుంతల ముసలమ్మ వారి దీవెనలతోటి మా సౌత్రిపేట ప్రజలందరూ కూడా చల్లగా అమ్మవారి యొక్క దీవెనలతో చల్లగా అందరం ఉంటున్నాము. అలాగే అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా మా అందరికీ ఉండాలని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బొలిశెట్టి శ్రీనివాస గారి తనయులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారికి అమ్మవారి ఆశీస్సులు, మా ఎమ్మెల్యే గారికి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా ఆ బొలసలమ్మ తల్లి ఆశీస్సులు, అలాగే పుంతల ముసలమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే ఈలినాని తెలిపారు. ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం ఆయన స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధి బుద్ధి వినాయక ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి వివిధ ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో తొలతోగాలని, రైతు సోదరులందరూ సుభిక్షంగా మంచి పంటలు పండి, అలాగే అందరూ కూడా మంచి అభివృద్ధి బాటలో నడవాలని, ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటూ, విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకోవాలి, మన తాడేపల్లి నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు
తీసుకురావాలని ఆ విద్యార్థులందరినీ ఆశీర్దిస్తూ నా సోదరిమణులు అందరూ సౌభాగ్యవతులుగా ఉండాలని వాళ్ళని దీవిస్తూ అలాగే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అందరూ విద్యను అలాగే చక్కటి ఆరోగ్యాన్ని మరి పొందాలని శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి మరి ఈరోజు అభిషేకాలన్నీ పూర్తి చేయడం జరిగింది. చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. శ్రీ విశ్వావాస నవ సంవత్సరంలో అందరికి కూడా మంచి జరుగుతుందని, అందరికీ మంచి జరగాలని, ఆ స్వామిని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. విశ్వావసు నామ ఉగాది పర్వదినం పురస్కరించుకుని తాడేపురం పరదేవత బొలసలమ్మ గుడిలో బొలసలమ్మ ఉగాది ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆశీస్సులతో ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆలయాన్ని విశేషంగా అలంకరణ చేశారు. అమ్మవారు వెండి కవచ అలంకరణతో దగదగా మెరిశారు. తెల్లవారుజాము నుండి భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు పెట్టారు. వాలంటీర్లు భక్తులకు వరుసలో పంపారు. పట్టణ ప్రజలు బొలసలమ్మ వారిని ఉగాది సందర్భంగా దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించారు. వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మల అర్చకత్వంలో ఉదయం నుండి అమ్మవారికి పూజలు జరిగాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధ కుమారుడు బొలిశెట్టి రాజేష్, దేవిప్రియ దంపతులు వచ్చి అమ్మవారికి పట్టు చీర సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీనియర్ సివిల్ జడ్జి కోనపురెడ్డి మాధవి, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్ఐ, ఎక్సైజ్ సిఐ, ఎస్ఐలు కూడా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈతకొండ తాతాజీ దంపతులు, యజ్ఞ నాగబాబు, గంధం సతీష్ దంపతులు, తోట రాజా, పైబైన వెంకటరామయ్య, గ్రంథి సత్యనారాయణ, చలంచల సుబ్బారావు, పట్నాల రాంపండు, తాటికాల వీరన్న, బడుగు పెద్ద, తిరుమల సూరిబాబు, నీలపల్ల దినేష్, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కొర్లేపర రాము తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా త్రాగునీరు అందించారు. వచ్చిన అతిథులకు శ్రీరంగం అంజిబాబు కండువాలు వేసి సత్కరించారు. ఒకసారి అంజనీయ ఓకే సార్ ఓకే. మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ 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 బొలసలమ్మ అమ్మవారి ఆలయంలో నూతన సంవత్సరాది సందర్భంగా వారం రోజులు అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇక్కడ శ్రీరంగం అంజి అలాగే పాతూరు యూత్ వారి ఆధ్వర్యంలో చక్కని ఏర్పాట్లతోటి ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి అమ్మవారి దర్శనం కల్పించి అలాగే అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించే విధంగా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని గ్రామ దేవత అయినటువంటి బొలసలమ్మ వారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరికీ ఉండాలని అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. గత 10 ఏళ్ల నుంచి నేను ఈ ఆలయాన్ని తరచుగా దర్శించుకుంటాను. ప్రజలందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఆలయం అభివృద్ధికి కూడా పాల్పడినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి మరియు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి మరియు ఏదైనా కార్యక్రమం వచ్చేటప్పుడు మా శాఖ తరఫున కూడా మా వంతు సహకారం అందిస్తామని కమిటీ సభ్యులకు తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. శ్రీ 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 బొలసలమ్మ వారి దేవస్థానంలో ఉగాది మహోత్సవాల కార్యక్రమంగా ఈ రోజున గత 9 రోజుల నుంచి విశేషమైన కార్యక్రమాలు జరపబడుతుంది. ఈ రోజున ఉగాది పర్వదినాన అమ్మవారు విశేషంగా భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ, వాలంటీర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ ఉగాది మహోత్సవానికి స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో పట్టణ ప్రముఖులు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని. శ్రీ శ్రీ బలుసరమ్మ తల్లి ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 23వ తారీఖున పెద్ద ఎత్తున మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ఇతర పెద్దల యొక్క సహాయ సహకారాలతో గత 9 రోజులుగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కానీ, ఊరేగింపు కార్యక్రమాలు కానీ జరిగినాయి. ఈరోజు కొన్ని వేల మంది అమ్మవారి యొక్క దివ్య దర్శనం చేసుకోవడం, రేపు 4వ తారీఖున శుక్రవారం నాడు మహాకుంభ నివేదన సుమారు 25 నుంచి 30,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 23వ తారీఖు నుంచి అంగరంగ వైభవంగా మొదలైన ఉగాది మహోత్సవాలు ఈ రోజున ఉగాది పర్వదినానికి చేరుకున్నాయి. స్థానిక శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో మా మిత్రుడు ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజలి గారి నాయకత్వంలో ఇంత వైభవపేతంగా ఈ ఉగాది మహోత్సవాలు జరిపించడం, అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ నవరాత్రుల కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, మహిళలు, అలాగే పిల్లలు అందరూ కూడా, అలాగే అమ్మవారి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని. భీమడోలు మండలం పోలశివారు సదాశివపురం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని వేల సంఖ్యలో గాజులతో విశేష అలంకరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు చిలుకూరి సుధాకర్, కనకదుర్గ దంపతులచే కుంకుమార్చనలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలతో అమ్మవారి ప్రభను సదాశివపురం పూల గ్రామాల్లో ఊరేగించారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు, కందులపాటి అయ్యప్ప, టీడీపీ నాయకులు పుప్పాల శ్రీనివాసరావు, హరీష్, ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు సోదరులు భీమరాజు, పుప్పాల కార్తీక్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం పురస్కారాలు జరిగాయి. సాహితీ సమాఖ్య గౌరవ అధ్యక్షులు ఎతుకొడ తాతాజీ సౌజన్యంతో కవి సమ్మేళనం జరిగింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వరుసగా 3,000, 2,000, 1,000 రూపాయలు అందించారు. ఉగాది సామాజిక అంశాలపై వేమూరి శ్రీనివాస్, డాక్టర్ పసుపులేటి చంద్రరావు, డాక్టర్ మాడా భూషి, జ్యోతికుమారి, గోదావరి ప్రభాకర్ శాస్త్రి, డాక్టర్ చలంచర్ల శ్రీనివాసరావు, గురువు హరిబాబు, కోపెల్ల శ్రీనివాస్, మహాశివభట్టు లక్ష్మణరాజు, శంకర గోపాల్, డాక్టర్ బంగారరాజు, కొల్లి రమావతి, కొడంలి శ్రీలక్ష్మి, చాంద్ బీబీ తదితరులు ఉగాది కవితలు వినిపించారు. వెలవపల్లి బాలసుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. రమ్యశ్రీ డాన్స్ అకాడమీ చిన్నారులు నృత్య ప్రదర్శనతో అలరించారు. పాబోలు సత్యనారాయణ స్మారక ఉగాది పురస్కారాన్ని నాటిక రచయిత, పరిశోధకుడు వాడరేవు సుందర్రావు, మాతృభాష పరిరక్షణ సేవా సమితి సమన్వయకర్త సిహెచ్విఎస్ఎన్ నాగభూషణములకు అందజేసి సత్కరించారు. తొలుతగా బొద్దాల వెంకటరామారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు మండా బ్రహ్మాజీ, పాయల శ్రీనివాసరావు, మండవల్లి నాగేంద్రరావుల ఆధ్వర్యంలో వారి నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో తెలుగు సాహితీ సమాఖ్య కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం. ఆనవాయితీగా పాపం సత్యనారాయణ గారు స్మారక ఉగాది పురస్కారాన్ని కూడా ఈరోజు
27 సంవత్సరాల నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. తదుపరి ఆ కార్యక్రమాన్ని ఉగాది కవి సమ్మేళన కార్యక్రమాన్ని, చిన్నారుల నాట్య కళాకారుల కార్యక్రమాన్ని ఈ రోజున అందరూ తిలకిద్దాం. ముందుగా బ్రహ్మశ్రీ వెలవలపల్లి బాలసుబ్రహ్మణ్య శాస్త్రి బాబ్జీ గారి పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఉగాది పచ్చడి స్వీకరించి తదుపరి కార్యక్రమానికి వెళ్దామని ఆశిస్తున్నాను. తెలుగు ఉగాదిని మనం నిర్వహించుకోవడానికి ప్రతి ఇంటిలోనూ కూడా పచ్చగా తోరణాలు కట్టుకోవడం, చక్కగా అభ్యంగ స్నానాలు చేయటం, నూతన వస్త్ర ధారణ చేయటం, మరి ప్రత్యేకంగా ఉగాది పచ్చడి అనేటువంటి దాన్ని స్వీకరించడం, ఇవన్నీ కూడా తెల్లవారితే మనం జరుపుకోవడానికి సన్నద్ధమయ్యి ఉగాది సంబరాల్ని ఈ రోజున మరి ఈ వేదిక మీద మనం శ్రీకారం చుట్టుపోతూ ఉన్నాం. శ్రవణం చేసుకోవడంలో కానీ, ఈ ఉగాది సంబరాలు మనం ప్రారంభించుకోవడంలో కానీ ఏమాత్రమో కూడా సంశయం అక్కర్లేదు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సమాఖ్య సభ్యుల నుండి పెద్దలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, దానేశ్వరి అమ్మవారి దయతో ప్రజలందరికీ అన్ని విధాల మేలు జరగాలని మాజీ డిప్యూటీ సీఎం కోట సత్యనారాయణ ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా శనివారం రాత్రి స్థానిక 11వ వార్డులో దానమ్మ గుడి వద్ద జరిగిన జాతరలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కొట్టు సత్యనారాయణ వెంట పట్టణ వైసీపీ అధ్యక్షుడు కొలుకులూరు ధర్మరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, బొద్దాని శ్రీనివాస్, సిర్రాపు శాంతకుమార్, ఆలయ కమిటీ సభ్యులు కట్టా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని తదా శ్రీరస్తు సమస్త సన్మంగళ. ఈ సంవత్సరానికి ఈరోజు ఆఖరి అమావాస్య, రేపటి నుంచి విశ్వావస్తు నామ సంవత్సరం నూతన ఉగాది సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు రోజు రాత్రి అమ్మవారి ఊరేగింపు ఈ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో, మన తాడేపల్లిగూడెంలో దానమ్మ గుడి అని చెప్తాం. ఇక్కడ ఊరేగింపు మన కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించడం జరుగుతూ ఉంది. నేను లాస్ట్ ఇయర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులందరూ వచ్చి అమ్మవారి ఆలయంలో పోతురాజు స్వామి విగ్రహం లేదు, ఆ విగ్రహం కూడా పెడితే మనకి మంచి నిండు సంపూర్ణత వస్తుంది, ఆలయం మంచి వృద్ధిలోకి వస్తుందని చెప్పిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఒక లెటర్ రాసి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ పోతురాజు స్వామి శిల్పాన్ని చెక్కించి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ ఏదైతే ఈ పండగ సందర్భంగా ఉగాది పర్వదిన శుభ సందర్భంలో ఈ రేపు ఉదయం 7 గంటలకి పోతురాజు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముహూర్తం పెట్టారు. దానికి సంబంధించిన హోమాలన్నీ కూడా మరి దంపతులతోటి చేయించి మరి అక్కడ ఆ పోతురాజు స్వామి విగ్రహాన్ని రేపు ఉదయం ప్రతిష్ఠిస్తున్నారు. చాలా సంతోషం. ఈ ఊరికి తాడేపల్లిగూడెం పట్టణానికి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కూడా మేలు జరుగుతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ సమృద్ధిగా కలుగుతాయి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దానేశ్వరి అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దానేశ్వరి అమ్మవారు అంటే పురాతనంగా నాకు సుమారుగా 50 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ తెలిసినటువంటి అమ్మవారు, సత్యమైనటువంటి అమ్మవారు. మరి ఈ అమ్మవారిలో ఈ రోజున ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఇక్కడ పోతురాజు విగ్రహం లేదు అనుకున్నప్పుడు మరి గత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కేసన్న గారు ఆయన ఆజ్ఞతోటి మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరి అత్యంత పోతురాజు విగ్రహం ఎలాగుంటుందో అదే రూపంతో మరి పెద్దలందరూ చెప్తా ఉన్నారు. ఆ విధంగా విగ్రహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు పూజా కార్యక్రమాలతోటి రేపు ఉదయం ప్రారంభించుకోవడం జరుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ కూడా మన తాడేపూడెం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మరి 2 సంవత్సరాల దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులుగా కేఎస్ఎన్ గారు ఉన్నప్పుడు ఈ తాడేపూడెంలో పురాతనమైనటువంటి దేవాలయాలన్నింటినీ కూడా మరి శాశ్వత ప్రాతిపదికలో పురాతన రాతి కట్టుబడులతోటి వాటి పునర్నిర్మించడం అనేటువంటిది జరగడం, మళ్ళీ వాటికి అన్నీ కూడా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా చూడడం అనేటువంటిది ఈ తాడేపూడెం నియోజకవర్గానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు 2024-25 సంవత్సరానికి సంబంధించి పన్నుల చెల్లింపుపై మీ యొక్క పన్నుకి వడ్డీ నిమిత్తం 50% రాయితీ ప్రభుత్వం కల్పించింది కనుక ఈ రాయితీని ఉపయోగించుకుని పన్నులు చెల్లించండి, పట్టణాభివృద్ధికి సహకరించండి. మీరు చెల్లించవలసిన నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ఇంటి పన్నులు కూడా 31/3/2025లోగా చెల్లించి ఈ యొక్క రాయితీని మీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పన్నులు చెల్లించిన ఎడల మీపై ఆ రూల్స్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడి కనుక మీరు అందరూ కూడా గమనించి పట్టణ అభివృద్ధికి తోడ్పడండి. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో బ్రహ్మానందరెడ్డి మార్కెట్ సెంటర్లో లింగం శ్రీనివాస షాపు వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎక్సైజ్ సిఏ స్వరాజ్యలక్ష్మి, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్లు ప్రారంభించారు. ఎక్సైజ్ సిఏ రామలక్ష్మి మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి బొలిశెట్టి సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే సేవలను అందిస్తున్నందుకు సేవా సమితి నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఇంకా తోట రాజా, నీలపాల దినేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, బొలిశెట్టి సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, అధ్యక్షులు లింగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మద్దాల నరసింహ, రావు రమేష్, రౌతు సోమరాజు, కేశవభట్ల విజయ్, ఎస్జాడ అనిల్ గుప్తా, మద్దాల వీరు, కాజులూరి మల్లేశ్వరరావు, నల్లూరి భాస్కర్రావు, గడ్డం ప్రసాదులు పాల్గొన్నారు. బొలిశెట్టి సేవా సమితి నుంచి దాంట్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిపి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇది మొదటిది. ఇంకో 4 రేపు ఎల్లుండి అట్లా 2-3 రోజుల వ్యవధిలో వాటిని కూడా పెట్టి అందరికీ కూడా ఇప్పుడు వచ్చేదంతా కూడా
ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, మంచి ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ రోడ్లో విపరీతమైన ట్రాఫిక్ కూడా ఉంటుంది. అట్లాగే జనాభా ఎక్కువ ఉంటారు, పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలి పనులకు వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇవాళ రోజున ఒక మజ్జిగని కలిపి చల్లగా అందించడం అనేది మాత్రం చాలా మంచి కార్యక్రమం అండి. దీంట్లో ఏదైతే ఆ బొలిశెట్టి సేవా సమితిలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ నన్ను కూడా పాల్పంచుకునేలా చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా దీనికి ముందుండి నడిపే లింగం శ్రీను గారికి అట్లాగే వారి యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బొలిశెట్టి సేవా సమితి వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించబడింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేలా, ప్రజల దాహాన్ని తీర్చే విధంగా ఈ బొలిశెట్టి సేవా సమితి సభ్యులందరూ ఈ చలివేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి డొక్కా సీతమ్మ గారే ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా ఆదర్శం. ఆ అమ్మ ఆదర్శంతో ఈ బొలిశెట్టి సేవా సమితి వారి సభ్యులు ఈ రకమైన ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని వినియోగించుకొని వాళ్ళు సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఈ సేవా సమితి సభ్యులందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ రకమైన చలివేంద్రాలు ఈ బొలిశెట్టి సేవా సమితి సభ్యులు మొత్తం మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఈరోజు 5 ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఈ చలివేంద్రాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని వాళ్ళు దాహార్తిని తీర్చుకొని, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, బొలిశెట్టి సేవా సమితి మిత్ర బృందం వారిసే ఈ 5 కేంద్రాలు మొట్టమొదటిగా భీమవరం రోడ్లో ఫస్ట్ కేంద్రం ఓపెన్ చేస్తున్నాము. అలాగే ఏలూరు రోడ్లోను, భీమవరం రోడ్లోను, మన వలగూడెం సెంటర్లో రంగా బొమ్మకాడ, ఎస్వీఆర్ సెంటర్లోను అనేక రకాలుగా 4 కేంద్రాలు రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ లైన్గా సాగేస్తాం. అలాగే ఈరోజు ఈ చలివేంద్రాలు 5గా మొట్టమొదటి విడతగా ఒక 5 అనుకున్నాము, తర్వాత పెంచవచ్చు. అయితే దీనికి కూడా మా మిత్రులందరూ కూడా వాళ్ళ డబ్బులు అవన్నీ కూడా మాకు లెక్కకుండా ప్రతిదానికి వాళ్ళు స్పందించి ఈ కేంద్రాల ఓపెనింగ్కి మాకు సహకరించినందుకు ముఖ్యంగా మా బొలిశెట్టి సేవా సమితి తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బొలిశెట్టి సేవా సమితి ఏర్పాటు చేసిన తర్వాత ఇది 4వ కార్యక్రమంగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే బొలిశెట్టి సేవా సమితి అంటే చేయి కలుపుదాం, 10 మందికి సహాయం చేద్దాం అనే ఆలోచనతో బొలిశెట్టి సేవా సమితి ఏర్పాటు చేయడం అయింది. అలాగే మా నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా 10 మందికి సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆ మార్గంలో ప్రతి ఒక్కరు నడుపుతున్నారు. ఈ బొలిశెట్టి శ్రీను సేవా సమితికి ఇలాంటి కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తూనే ఉంటాం. బొలిశెట్టి సేవా సమితి ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటుంది. 10 మందికి సహకరిస్తాక మేము అంతా ముందుకుంటాం. పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్న రాంపండు ఇంటి వద్ద శ్రీ విజయ కొండాలమ్మ తల్లి అమ్మవారి పానుపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, ఎర్రబండి సతీష్, ముప్పుడి రమేష్, పి రాంబాబు, ముత్యాల శ్రీనివాస్, తిరుమలరావు, సాయి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు వై జంక్షన్లోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి సచివతి దంపతులు, ములగాల రవి, గంగాభావని దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రతిపాడు గ్రామదేవత పైల అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కోటమి నాయకులు వేర్ల కృష్ణ, చెరుకూరి జగత్, సోమశేఖర్, ఆరాజుల అంజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కనకదుర్గమ్మ గుడి సుమారుగా 42 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఉగాది రోజుని దాతల సహకారంతో మరి అన్న సంరాధన చేయటం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా మరి ఈ దాతలో ములగాల రవికుమారు, సూర్య గంగాభవాని దంపతులచే అన్న సంరాధన కార్యక్రమం చేపట్టారు. అలా మరియు కర్రీ రామకృష్ణారెడ్డి గారు, సత్యవతి గారుల ఈపీగూడెం, నిడదవోలు వాస్తవులు, ఈపీగూడెం వాస్తవులు కలిపి
ఈ అన్న సంరాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పూర్వం మా చిన్నప్పుడు ఈ దారమ్మట వెళ్తాకే జడిచేవారు, ఎందుకంటే మాన్లు చెట్లు అలాగే బంగ్లా దగ్గర దొంగలు ఉన్నవారని అలా పుకారు. అప్పుడు ఈ గుడి ఎప్పుడైతే కట్టడం జరిగిందో అప్పటి నుండి మంచి డెవలప్మెంట్తో పాటు ఈ మాత ఎక్కడైతే దుర్గమ్మ మన విజయవాడలో మరి వెలిసిన మహాతల్లి ఇక్కడ కూడా మరి ఆవిడ అదే స్వరూపంతో ఇక్కడ ప్రతిష్ఠించడం. ప్రతిపాడు వై జంక్షన్లో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈ ఉగాది సంబరాలను పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిడదోలు వాస్తవ్యులు ములగాల రవి గారు, సూర్యగంగ గారు మరియు పెంటపాడు వాస్తవ్యులు కర్రి రామకృష్ణారెడ్డి గారు, సత్యవతి గారి దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిపాడు వై జంక్షన్లో ఏం చేసిన అమ్మవారు అంటే మా ఊరికే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా ఈవిడి ఇలవేల్పు. ఎందుకంటే కోరిన వారికి కోరికలు తీర్చి వాళ్ళింట కొంగ బంగారం నిలిచి వాళ్ళింట ఏ శుభకార్యం చేసుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళు అమ్మని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ జరుగుతుంది. పత్తిపాడు బైబస్లో విచ్చేసిన అమ్మవారు చాలా మరి విజయవాడ తర్వాత అమ్మవారు ఇక్కడే ఉన్నట్టుగా ప్రజలందరికీ భావించి ఇక్కడ నిత్యం దర్శనం చేసుకుంటూ అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుంటూ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఉగాది సందర్భంగా మరి భక్తులు మురళయ్య గారు, రవి గారు వీళ్ళందరూ సహాయంతో సుమారు 600 మంది అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అలాగే పువ్వుల డెకరేషన్లు అలాగే భజన కార్యక్రమాలు పెద్ద ఎత్తున మన ఇవాళ జరుపుకుంటున్నామంటే మన ఎమ్మెల్యే గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు మరి ఆయన వచ్చిన కాంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ గుడి కాడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకని మా కూటమి నాయకులందరూ కలిపి ఎప్పుడు నిత్యం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఉంటూ మేము ఎప్పుడు అమ్మవారి సేవలో ఇక్కడ నిమజ్జమవుతూ ఉంటున్నాము. భీమవరంలో జిల్లా స్థాయి ఉగాది ఉత్సవాల్లో భాగంగా తాడేపుగూడానికి చెందిన రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ, ఘంటసాల గానసభ అధ్యక్షులు కాసింలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిహెచ్ నాగరాణి, కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మనసులో మాట మన్ కీ బాత్ 120వ కార్యక్రమాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో బీజేపీ మీడియా కన్వీనర్ నర్సీ సోమేశ్వరరావు ఆదివారం వీక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మన్ కీ బాత్ గత 120 ఎపిసోడ్గా కూడా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా మరి ఈ దేశంలో మారుమూల ప్రాంతాల్లో జరిగే ప్రతి అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈరోజు ఉగాది సందర్భంగా దేశ ప్రజలకి ఉగాది విశ్వనామ ఉగాది శుభాకాంక్షలు కూడా దేశ ప్రజలకి చెప్పడం జరిగింది. హిందువులకి ఎంతో విశ్వాసంగా దేశ ప్రజలకు మరి నూతన సంవత్సరంగా ఏర్పడే పండగని ఉగాదిని తెలుగులో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలని తెలుగులో చెప్పడం ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా తెలుగువాడిగా నేను ఎంతో గర్వపడతా ఉన్నాను. అంతేకాదు మరి తమిళనాడు నుంచి కానీ, బెంగాల్ నుంచి కానీ, అలాగే బీహార్ నుంచి కానీ, మరి తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులన్నింటినీ స్వీకరించి ఈరోజు కృష్ణకాంతి పుష్పం గురించి కానీ, అలాగే పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకుని అక్కడ ఎలా రెక్టిఫై చేయాలనే ఆలోచనను కూడా ప్రతి మన్ కీ బాత్లో చెప్పిన విధంగా ఈ మన్ కీ బాత్లో కూడా చెప్పడాన్ని నేను భారతీయ జనతా పార్టీ తరఫున సంతోషిస్తూ. తాడేపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది సిరిగినీడి విజయకృష్ణ ఆదివారం రాత్రి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బార్ అసోసియేషన్ సభ్యులు, వైసీపీ పట్టణ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, నాయకులు చెన్నా జనార్దన్, సిరాపు శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సిరిగినీడి విజయకృష్ణను కొట్టు సత్యనారాయణ తన అభినందనలు తెలిపారు. మన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అంటే గతం కంటే ఇప్పుడు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషను గ్రేడు ఒక స్టార్ పెరిగింది. ఇంతకుముందు మనకి సీనియర్ సివిల్ జడ్జి తప్ప
అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు మనకి ఉండేది కాదు కాబట్టి మనకి ఒక స్థాయి వరకు ఉండేది. ఇప్పుడు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా వచ్చిన తర్వాత ఈ బార్ అసోసియేషన్ బార్ స్థాయి కూడా పెరిగింది, బిజినెస్ పెరిగింది. మనం రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చాం, పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చాం. దీని మూలంగా ఏంటంటే మనకి మన ఇక్కడున్న కోర్టులకి బాగా ఇక్కడున్న లాయర్స్ అందరికీ కూడా బిజినెస్ పెరిగింది, కస్టమర్లు పెరిగారు, కేసులు పెరిగాయి. ఈ సందర్భంగా ఎంతో ప్రతిష్టాకరంగా జరిగిన బార్ ఎలక్షన్లో మరి సీనియర్ లాయర్గా మరి ఏపీపీగా దీర్ఘకాలం ఏపీపీగా పనిచేసిన మిత్రుడు విజయకృష్ణ మరి విజయం సాధించడం చాలా సంతోషం. నేను హృదయపూర్వకంగా విజయకృష్ణని అభినందిస్తున్నాను. ఆయనకి సహకరించిన వారి టీమ్మేట్లందరికీ కూడా నా అభినందనలు. ఎంతో కష్టపడి చేశారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఏంటంటే ఒక ప్రతిష్టాకరంగా, ఎందుకంటే ఈ విజయకృష్ణ వెనకాల ఉన్న టీం అందరూ కూడా గట్టిగా నిలబడి మరి ప్రతిష్టాకరంగా తీసుకుని నెగ్గించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు. అలాగే విజయకృష్ణ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బార్ అసోసియేషన్ ఎలక్షన్లో తాడేపూడెం బార్ సభ్యులు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది 2025-26 సంవత్సరానికి. నేను అందులో మా ప్రీతం నాయకులు ఈ రోజుని ఉగాది సందర్భంగా కలవటానికి, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి, అదేవిధంగా ఆయన దగ్గర నుంచి నేను మన్ననలు పొందడానికి కృతజ్ఞతాపూర్వకంగా నేను ఈరోజు ఆయన్ని పండగ రోజున కలవటం జరుగుతుంది. ముఖ్యంగా గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే కుట్టి సత్యనారాయణ గారి వల్ల ఈ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ వల్ల ఏదైతే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసు ఇక్కడ మాకు వచ్చింది, అలాగే రెవెన్యూ డివిజన్ కూడా ఇక్కడ మాకు వచ్చింది. ఆయన అత్యంత కృషి చేసి మరి జిల్లా కోర్టుకి ప్రజల వ్యయప్రయాసాలు పడకుండా, ఏలూరు వెళ్లకుండా ఇక్కడే అన్నీ కూడా పరిష్కారం అయ్యేలాగా మాకు జిల్లా కోర్టుని తీసుకురావడంలో ఆయన పూర్తి సహకారం చేశారు. ఆయన లేకపోతే మాకు జిల్లా కోర్టు వచ్చేది కాదు. అది 20 సంవత్సరాల కల కిందే ఉండిపోయేది. ముఖ్యంగా ఆ విషయంలో మా భారత సభ్యులందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఎలక్షన్లో నా వెన్నంటి ఉండి న్యాయవాదులందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి నెగ్గించినందుకు వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లగ్రహారం టిట్కో గృహాల వద్ద అంకాలమ్మ ఉగాది ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఉగాది సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, వాడపల్లి సుబ్బరాజు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి తోట బాలాజీ, పసుపులేటి సత్యనారాయణ తదితరులు ఘన స్వాగతం పలికారు. కష్టమైనప్పుడు ముందున్న వ్యక్తి మనం ఎమ్మెల్యే తనయుడు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ఉగాది సందర్భంగా పలు అమ్మవారి దేవాలయాలను ఆదివారం దర్శించుకున్నారు. తొలుతగా బలసలమ్మ గుడికి కుటుంబ సభ్యులతో వెళ్లి పూజలు చేశారు. ఏలూరు రోడ్లోని ముత్యాలమ్మ గుడి, కస్బా పెంటపాడులోని వేణుగోపాల స్వామి గుడి, వెంకటరామణ గూడెంలోని కనకదుర్గ గుడి, భగత్ సింగ్ కాలనీలో అనంతమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట తోటరాజా, నీలపాల దినేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్ ఉన్నారు. శాస్త్రాంగ విజయ సంపూర్ణ చూడి గోపాల స్వామి ఇంద్రుడా వచ్చింది, నాన్నగారు వచ్చాను. నేను మన పానకాలు పూజ చేయలేదు. ఆ బల్సులమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి బాగుండాలని కోరుకుంటూ, మన గత
సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుందని అనుకుంటున్నాం. అలాగే రానున్న సంవత్సరం మరింత బాగుండాలి, మీ అందరికీ అన్ని అష్ట ఐశ్వర్యాలు అన్నీ ఉండాలని చెప్పి ముందుగా ఏదైతే మన ఊరిని బాగు చేసుకోవడం కోసం మనందరం ఏ రకంగా అయితే మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, ఆయనకు కూడా అమ్మవారి అంటే ఎప్పుడూ కూడా నిరంతరం ఆయన ప్రజాసేవలో ఉంటాడు. ఆయనకు కూడా ఆ సేవ చేసే భాగ్యాన్ని అమ్మవారు కలిగించాలని చెప్పి ఆయనకు కూడా ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఇక్కడ బల్సులమ్మ గుడి దగ్గర ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండేలాగా చాలా డిసిప్లైన్డ్ వేలో రెడీ చేసినందుకు కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు వారి చేత అమ్మవారి చేయించుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, గత 23వ తారీఖు నుంచి ఇవాళ వరకు కూడా చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు ఉత్సవాల్ని. అలాగే రానున్న 4వ తారీఖున మహాకుంభ నివేదన కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా కొన్ని వేల మందికి ఇక్కడ అన్న సంతర్పణ కానీ అమ్మవారి ప్రసాదాన్ని కానీ అందజేసే ఆ ప్రయత్నంలో వారందరూ ఉన్నారు. వారందరికీ కూడా మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే గారు కానీ నా సపోర్ట్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఈ ఏర్పాట్లకి కానీ ఈ రేపు జరిగే ప్రోగ్రామ్కి కానీ సపోర్ట్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుంచెలపల్లి గ్రామం పరిధిలోని వెంకటేశ్వర టౌన్షిప్లో ఉన్న గొడ్ల గోరమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు ఎల్ఐసి త్రిమూర్తులు మాట్లాడుతూ అమ్మవారు 150 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిందని పేర్కొన్నారు. టౌన్షిప్లో నివాసితులు 6 సంవత్సరాల కిందట అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టి ప్రతి సంవత్సరం ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. అమ్మవారి ఊరేగింపు ద్వారకా నగర్ మీదుగా గ్రామం అంతటా జరిగింది. పలువురు మాట్లాడుతూ తమకు అమ్మవారి ఆశీస్సులతో అంతా మేలు జరిగిందని వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పట్టపగలు సత్యనారాయణ, సెక్రటరీ గుండేపల్లి నాగభూషణం నాయుడు, అజయ్, యేసు, సాయి, త్రిమూర్తులు, శివ, సూర్య, వీరేంద్ర, వెంకట్, నరేంద్ర, త్రినాథ్, పండు, సతీష్, రాజేష్, శ్రీను, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గుడ్ల గోరమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవంలో భాగంగా ఇది 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఉగాది మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నవి. ఇక్కడ అమ్మవారు సుమారు 150 సంవత్సరాల పూర్వం స్వయంభూగా వెలిసినారు. ఇక్కడ ప్రతి భక్తునికి కూడా అమ్మవారు ఒక పాము రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. అలానే ఇక్కడ అమ్మవారికి వెనకాల జంట నాగుల దర్శనం కూడా జరుగుతున్నది. ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మా శ్రీ గుడ్లగోరమ్మ అమ్మవారి కమిటీ అధ్యక్షులు పట్టపగల సత్యనారాయణ గారు, అలాగే నాగు గారు, యేసు గారు, నరేంద్ర గారు, అలానే మా గుడ్లగోరమ్మ ఆలయ యూత్ కమిటీ సాయి, సూరి, శివ ఇలా మిగతా కమిటీ సభ్యులందరూ కూడా గత 5 రోజుల నుంచి కూడా చాలా కష్టోపేతంగా కష్టపడి ఈ కార్యక్రమాలన్నింటి కూడా జయప్రదం చేయడం జరుగుతున్నది. మాకు అమ్మవారు 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మేము బాగా చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. మేము ఇక్కడ ఇల్లు కట్టిన కొత్తలో అంటే ఈ రోడ్లో వస్తున్న నాకు ప్రత్యక్షంగా పెద్ద పాము రూపంలో దర్శనమిచ్చారు అమ్మవారు. నాకు అప్పటి నుంచి కూడా చాలా నమ్మకం అమ్మవారు అంటేనే. ఇదే విధంగా మన కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలని అంగరంగ వైభవంగా బాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గుడ్లగోరమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది తణుకు గ్రామం అండి. గత సంవత్సరం మా అమ్మాయికి పెళ్లి కుదిరిన తర్వాత ఉగాది పండగకి ఇక్కడికి వచ్చి మా అమ్మాయి ఇక్కడ గరగెత్తుకుంది. ఆ గరగెత్తుకున్న తర్వాత ఎంగేజ్మెంటు పెళ్ళి అయ్యి ప్రస్తుతం అమెరికాలో ఉంది. సో ఇదంతా కూడా అమ్మవారి కృపా కటాక్షాల జరిగింది. ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల సూరిబాబు అధ్యక్షతన ఆదివారం ఉదయం ఉగాది వేడుకలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని కంచెర్ల ఆయుర్వేద ప్రసాదాన్ని సభ్యులకు పంచారు. కార్యక్రమంలో మల్లారెడ్డి సారథి, కె నరసింహమూర్తి, రాగిరెడ్డి ప్రసాద్, ప్రవా శ్రీనివాస్, మాకా వెంకటేశ్వరరావు, దోలం నాగరాజు, కేవీ చలం, నాగేంద్ర ప్రసాద్, మాకా శ్రీనివాస్, ఏఆర్కే సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మన ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు మరి వారి కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మరి అందరి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా మరి సంవత్సరంతో గడుపుదామని మన ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ యూనిటీని పెంపొందించాలని కోరుకుంటూ సంస్కృతి సంప్రదాయాలకు ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ అనేది మన జిల్లాలోనూ ఇంటర్నేషనల్లోనూ ప్రథమ స్థానంలో నిలుస్తుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. సభ్యులందరూ కూడా ఒక కుటుంబంలాగా మెలుగుతూ ఈ యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారు. దీని యొక్క అభివృద్ధికి చాలామంది పాటుపడుతూ నిత్యం ఎంతోమంది కష్టపడుతున్నారు. ఈ యొక్క వనాన్ని రోజు నీళ్ళతోటి మొక్కలకి నీళ్లు పోయిస్తున్నారు, దాన్ని సంరక్షణ చూస్తున్నారు. కాబట్టి ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అందరూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరం కూడా ఆరోగ్యాలు కలగాలని అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారు. మరి ఈ రోజున తాడేపూడలో అధ్యక్షుల వారు సమక్షంలో సభ్యులందరూ సమక్షంలో కూడా ఇక షడ్రుచులతో కూడినటువంటి ఈ యొక్క వేప పువ్వు పచ్చడిని తినడం ద్వారా అలాగే ఇంకా అందరూ కూడా ఒక మాట మీద ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. తాడేపూడానికే కాకుండా రాష్ట్రానికి దేశానికే బాసగా నిలుస్తున్న మన తాడేపూడి ఎయిర్ స్ట్రిప్ వాకర్ సభ్యులందరికీ కూడా ఈనాటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉగాది సందర్భంగా భీమడోలు మండల వ్యాప్తంగా హిందూ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయం, శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర ఆలయం, గ్రామదేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భీమడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా స్వామివారి యొక్క క్షేత్రంలో ప్రాతకాలంని స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం ఈరోజు ఏర్పాటు చేసి స్వామివారి యొక్క వితరణ, ప్రసాద యోగము, వేప పువ్వు పచ్చడి, ఉగాది యొక్క విశేషతతో కూడినటువంటి విశిష్టమైనటువంటి పూజా ద్రవ్యంతో కూడినటువంటి ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. పంచాంగ శ్రవణ కార్యక్రమం స్వామివారి యొక్క సన్నిధిలో ఈరోజు సాయంత్రం దారిముక్కల గోపాలకృష్ణ శాస్త్రి గారిచే ఏర్పాటు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి యొక్క కృప పాత్రలు అవుతారని కోరగలుగుతారు. స్థానిక వాకర్స్ గ్రౌండ్లో బీసీఎల్ బొలిశెట్టి క్రికెట్ లీగ్ టోర్నమెంటు 3వ సీజన్ను జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ గత 2 సీజన్ల మాదిరిగానే ఈ 3వ సీజన్లో 50 టీంలు పోటీలో ఉన్నాయన్నారు. గత కొద్ది రోజుల్లోనే తాడేపూడెం ప్రజలకు మంచి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్తో పాటుగా నీలపాల దినేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్ నిర్వాహకుడు సలాం, తమరాడ చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం బీసీఎల్ని చేస్తూ వస్తున్నాం. ఇది సీజన్ 3. అలాగే మనకి ఇంతకు ముందు మన గొరిల్లా ఫౌండేషన్ నుంచి జరిగింది. తర్వాత మన నాని కూడా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాడు. సుధాకర్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాడు. ప్రతి సంవత్సరం కూడా యువతను అందరినీ కూడా ఒక మంచి అడుగుజాడల్లో నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది ఈ టోర్నమెంట్స్ని కండక్ట్ చేయటం, రానున్న రోజుల్లో మరింత మంది పెట్టాలి. అలాగే యువత అందరినీ కూడా ఫిట్నెస్తో ఉంచేలాగా, అట్లాగే గేమ్ మీద పట్టు పెరిగేలాగా అందరూ కూడా పెద్దలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి, అలాగే ఎమ్మెల్యే గారు ఏదైతే అన్నారో దీన్ని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది చేసుకునే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఆయన కూడా ఇప్పటికే చాలా స్టెప్స్ ఫార్వర్డ్ అయ్యారు. అలాగే కలెక్టర్ గారి దగ్గర ఉంది, అది కంప్లీట్ కూడా అయ్యింది ఆల్మోస్ట్. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది కూడా మనం స్టార్ట్ చేసి మనం ఏదైతే అనుకున్నామో ఆ స్టేడియంని కంప్లీట్ చేసుకుందాం పెద్దలు సహకారంతో. దానికి ఒక కమిటీని వేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మనం పెడదామని చెప్పేసి జరగటం కూడా అయ్యింది ఆల్రెడీ. సో ఏదేమైనప్పటికీ మనం ఏదైతే కండక్ట్ చేస్తున్నామో అది ప్రతి సంవత్సరం మాత్రం కండక్ట్ చేద్దాం.
దాంట్లో భాగంగానే ఇవాళ బీసీఎల్ని మరొకసారి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇందులో దాదాపుగా ఒక 45 టీమ్స్ రావడం జరిగింది ఆల్రెడీ. ఫస్ట్ మ్యాచే చాలా మంచి టీమ్స్ మధ్యన పడటం, దాన్ని చూడటానికి వచ్చిన మీ అందరికీ కూడా ఒక మంచి రిజల్ట్ రావాలని చెప్పి కోరుకుంటూ, ఒకరికి ఓటమి ఒకరికి గెలుపు అనేది సర్వసాధారణం. మీరందరూ డిసిప్లైన్డ్గా ఎంపైర్ చెప్పింది విని ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడిపోతారు. దీంట్లో ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరగచ్చు, కానీ కంగారు పడి ఎవరు కూడా డిసిప్లైన్ తప్పద్దు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్స్ వస్తాయి. మీరు ఓటమి నుంచి తెలుసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దని, అట్లాగే గెలిచిన వాళ్ళు కూడా ఇంకా మరిన్ని మ్యాచెస్ మీరు ఆడాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కూడా అంతే సైలెంట్ని పాటించాలని కోరుకుంటూ, ఉగాది సందర్భంగా పెత్తాడపల్లిలోని సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పట్టణ ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం ప్రకటించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో జాయ్ గురు ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూడి జాయిబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జయమ్మ, చిట్టిముత్యాలు, వీరేంద్ర, ఎలీషా, సత్యవతి, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రాంతంలో మరి పాస్టర్ ప్రవీణ్ గారు ప్రగడాల ఆయన మరి అకాల మరణం చెందడం వల్ల చాలా దిగ్భ్రాంతి చేయడం జరిగింది. మరి దేవుడి సేవకుడిగా ఆయన చనిపోయాడు కాబట్టి మేమందరూ కలిసి మరి ఆయనకి మరి నివాళులు అర్పిస్తూ మా కుటుంబానికి దేవుడు ఓదార్పేవాళ్ళని, భార్య పిల్లలకి వాళ్ళ సేవ చేస్తున్న వాళ్ళ సేవకి మరి దేవుడు కొంచెం ఓదార్పించి ఆ సేవను ఆపకుండా మరి వెనక ఉన్నదందరూ దాన్ని కొనసాగించాలని, అదేవిధంగా మరి దేవుని యొక్క కృపను బట్టి ఆ భార్య పిల్లలందరూ కూడా ఆ సేవ కార్యక్రమం చేస్తూ మరి ముందుకెళ్ళాలని చెప్పేసి దేవుడు ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వాలని మేము ఈ ప్రార్థన ప్రార్థించడం జరిగింది. పాస్టర్ జగన్ గారి ఆధ్వర్యంలో స్థానిక సుబ్బారావుపేటలోని వాణి పబ్లిక్ స్కూల్లో ఆదివారం జరిగిన ఉగాది వేడుకల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత వాణి కృష్ణ పాల్గొన్నారు. కెఎస్ కృష్ణ జరిగిన కార్యక్రమంలో కె అభ్యుదయ్ నేతృత్వంలో కవితల పోటీలు నిర్వహించారు. జేవీఎస్ కృష్ణమోహన్, తులసి ఆధ్వర్యంలో సాంప్రదాయక వస్త్రధారణ పోటీలు జరిగాయి. అనంతరం బహుమతులు అందించారు. ఉగాది అంటే మనం అందరం కలిసి చేసుకునే, మన తెలుగు కుటుంబాలందరం కలిసి చేసుకునేటువంటి పండుగ. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటువంటిది విశ్వావసు నామ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. అంటే విశ్వావసు అంటే విశ్వ ప్లస్ వసు అనే 2 పదాల కలయిక ఇది. అంటే విశ్వం వాసాయతి అంటే విశ్వానికి నివాసాన్ని కలిగించేటువంటి వాడు అనేటువంటిది. విశ్వానికి నివాసాన్ని కలిగించినటువంటి వాడు ఎవరు? భగవంతుడు అని అర్థం. ఈ పేరుకి మహావిష్ణువుకి వర్తిస్తుంది. నిజంగానే ఆ దేవుడి పేరుతో వచ్చిన ఈ సంవత్సరం అందరం కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, మీరు పట్టిందల్లా బంగారం అయి, మీరు చదివిన దాంట్లో అన్ని మంచి మార్కులతో, మీరు ఎక్కడ చదువుకుంటే అక్కడ ఎంతో మంచి మార్కులతో మీరు అనుకున్న గోల్ సాధించాలని కోరుకుంటూ అందరికీ విశ్వాసనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. ప్రజెంట్ నోవేడేస్ ఎక్కువగా చాలా మందికి ఇంగ్లీషు సంవత్సరాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ 31, జనవరి 1, హ్యాపీ న్యూ ఇయర్ అని అది ఎక్కువ చేస్తారు. కానీ నిజానికి మనకు తెలుగు వాళ్ళకి నిజమైన పండుగ ఏంటంటే ఉగాది పండుగ. ఇదే అసలు నిజమైన మనకి మొదటి సంవత్సరం ఉగాది అన్నది, తొలి సంవత్సరం వేడుక చేసుకునేది అంతా కూడా ఉగాది రోజు నుంచే మనకి తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుద్ది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.